డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు మీరు చూస్తే, అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా 30 లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది. 12 లక్షల మంది ఎస్టీ సోదరులకి, 4.26 లక్షల ఎస్టీ సోదరులకి, సుమారుగా 66,000 మంది మైనార్టీ సోదరులకి, 8.5 లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తాం జరిగింది. దాదాపు ఇప్పటికీ 18.55 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలున్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు. దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది. మనం తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. అలాగే మహిళల రక్షణ, ప్రజల రక్షణలో కూడా పూర్తిగా రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. అలాగే అమరావతి నిర్మాణం పేరిట 1,000 కోట్లు దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. దీంతో ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక కొత్త అంశాన్ని, లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి, జరిగిన విషయాన్ని వక్రీకరించి ఇంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన
అరాచకం ఈ రాష్ట్రంలో మనందరము చూసాం. ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో అర్థమవుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చెంపబెట్టు అనే విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిరూపించబడినది. అలాగే తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమైంది మొన్న జరిగిన ఇష్యూలో సాక్షికి ఎటువంటి సంబంధం లేదు, అలాగే కొమ్మినేని గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు, అతను దాన్ని సమర్థించలేదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి జగనన్నకి మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ ఏడాదిలో తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు మీరు? అసలు ఒక్కరికైనా ఇచ్చారా? ఈ ఏడాది గడిచింది 12 నెలల్లో. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సులో ఏ మహిళకి ఎక్కించారు ఈ ఏడాది కాలంలో? అలాగే తీసుకుంటే 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరికి ఇచ్చారు? ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం అందరము చూసాము. ఈ ఏడాదిలో తీసుకుంటే నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? అలాగే 50 ఏళ్ళకే ఫెన్షన్ అని చెప్పారు కదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు 1 సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. అమరావతిలో జగనన్న ఇచ్చిన 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని ఈరోజు రద్దు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఐఐఎం వి ద్వారా కూడా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ లేపాక్షి షోరూమ్స్ కూడా సుమారుగా రెన్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆప్కో కూడా డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. Respected Handlooms and Textile Minister Madam, respected Special Chief Secretary Handlooms and Textiles, officers and friends in media, andariki namaskaram. ఇప్పుడు ఆప్కో అండ్ లెపాక్షిలో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. మినిస్టర్ గారు హ్యాస్ అనౌన్స్డ్ రిగార్డింగ్ ద increase in the wages, increase in the bleaching charges and increase in the dyeing charges. In addition to this, APCO and Lepakshi is tying up with premier institutions such as Indian Institute of Management Visakhapatnam and also National Institute of Design Andhra Pradesh. But IIM Visakhapatnam will undertake a detailed study how to curtail the losses in APCO, how to for better financial management, and Lepakshi point of view la public private partnership model la how to expand Lepakshi. So idu gurinchi the MOU will, sir. Then in addition to this, ఇప్పుడు 93 షోరూమ్స్ యాప్కోలో ఉంది, 19 షోరూమ్స్ లెపాక్షిలో ఉంది. సో లెపాక్షి అండ్ యాప్కో మధ్యలో కూడా ఒక చిన్న ఎంఓయూ మనం చేసాము. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సొసైటీస్ విల్ బీ అవైలబుల్ ఇన్ లెపాక్షి షోరూమ్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, అండ్ సిమిలర్లీ మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది యాప్కో షోరూమ్స్ ఆల్సో. సో ఇది మన ఆర్టిసన్స్ అండ్ వీవర్స్కి బెటర్ విజిబిలిటీ అండ్ వాళ్ళు ప్రోడక్ట్స్ సెల్ చేసే కోసం ఎక్కువ ఆపర్చునిటీ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అప్పుడంటూ కొనాల్సి వచ్చేది. లేపాక్షి లేపులు చేసేది గతంలో మేము చిన్నప్పుడు. ఇప్పుడైతే మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం కాబట్టి అందులోనే వచ్చేస్తున్నాయి.
ప్రపోజల్ పెట్టామండి. ఇప్పుడైతే ఆల్ డిపార్ట్మెంట్స్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నిటికీ కావాల్సిన బ్లాంకెట్స్, అదేవిధంగా టవల్స్, బెడ్షీట్స్ అన్నీ మనం ఆప్కో ద్వారానే చేస్తున్నాము. యూనిఫామ్స్ కూడా ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే అంత ప్రొక్యూర్ చేయలేము మనం, అంత మెటీరియల్ మన దగ్గర. ఒక తీర్పు ఇచ్చింది. చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబు గారికి, మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు, భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధులను కానీ గుర్తుపెట్టుకోవడం లేదు, కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్ర బుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూసాం, రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తూ ఉన్నాను. నాకు ఏ సూచన లేదు, లేకుంటే ఏ పరిధి లేదు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు, తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా, అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరు. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ పైబడ్డవాడు, ఎటువంటి చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరిసమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు, నేను అనలేకపోతా ఉన్నా. ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను క్వశ్చన్ వేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నావు, గాలిలో ఓడిపోతున్నావు, సముద్రం మీద ఓడిపోతున్నావు అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్, చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు. ఎస్, వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A CRPC ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం
అరెస్ట్ ఇల్లీగల్ 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా, అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదు గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా సీరియస్గా పరిగణించి చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి మేము ఈరోజు మొన్న పిటిషన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు. తర్వాత ఈ కేసు మేము పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్, ఇల్లీగల్ అరెస్ట్ కదా, అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన. 3 సంవత్సరాల్లో